అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్తో పాటు టెట్ 2 డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి రెగ్యులర్ లేటెస్ట్ అప్డేట్స్, ఫ్రీ క్లాస్ గైడెన్స్ అనేటువంటిది కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్లోకి వెళ్ళే ముందు ఇక్కడ ఎఫ్బిఓ, కానిస్టేబుల్, టెట్ 2 డిఎస్సికి సంబంధించి చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతూ ఉన్నది. ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేస్తే బ్లూ కలర్ లింక్స్ అనేటువంటి కనిపిస్తాయి. వాటిపైన క్లిక్ చేసుకొని డైరెక్ట్గా జాయిన్ చేసి ఫ్రీ సర్వీస్ అనేటువంటిది పొందడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని కనుక చూసుకుంటే మరొక 15 ఉద్యోగ ప్రకటనలకు కసరత్తు పూర్తి అనేటువంటి అంశం, భారీ సంఖ్యలో పోస్టులు వెలువడేటువంటి అవకాశం, కంప్యూటర్ ఆధారిత పరీక్ష ముగిసిన వెంటనే మార్కులు తెలిసేలా టీజీపీఎస్సీ ఏర్పాట్లు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ అయితే ఇందులో ఎక్కువ పోస్టులు ఉన్నటువంటి కనుక చూసుకుంటే 1398 ఫారెస్ట్ బీటా ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా రానున్నది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఈ నెలాఖరు లేదంటే సెప్టెంబర్ నుంచి ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు టీజీపీఎస్సీ కసరత్తును పూర్తి చేసింది. ఈ ఏడాది ఇప్పటికే 9 ప్రకటనలు ఇచ్చినటువంటి కమిషన్ మరొక 15 వరకు వెలువరించేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే పరిపాలనా ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో పోస్టుల సంఖ్య, దాని తర్వాత అర్హతలు తదితర అంశాలను మరొకసారి పరిశీలించి వీటికి ఆమోదం తెలిపేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. దాని తర్వాత నెలకు 2-3 చొప్పున వెలువరించేటువంటి ఈ ప్రకటనలో భారీ సంఖ్యలో పోస్టులు ఉన్నట్లు సమాచారం. ఇంజనీరింగ్ ఇతర ప్రొఫెషనల్ కేటగిరీ పోస్టులకు సంబంధించి ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఇటీవల ఆర్థిక శాఖ అనుమతించినటువంటి 3800 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీకి ప్రతిపాదనలు అయితే అందాయి. ఇందులో అత్యధికంగా 1398 అటవీ బీటా ఆఫీసర్ అధికారికి అంటే ఫారెస్ట్ బీటా ఆఫీసర్ అధికారులకు సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది అయితే ఉంది. ఇక్కడ వీటి తర్వాత టౌన్ ప్లానింగ్, స్టాటిస్టికల్ అధికారులు, టెక్నికల్ సహాయకుల పోస్టులకు సంబంధించి అయితే ఎక్కువగా ఉన్నాయి అనేటువంటి అంశం. ఈ ఏడాదిలో ఇప్పటికే వెలువడినటువంటి 9 ఉద్యోగ ప్రకటనలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. వాటికి పరీక్షలు నిర్వహించేటువంటి విషయమై తాత్కాలిక షెడ్యూల్ను నోటిఫికేషన్లో పేర్కొంది. నియామకాలను వేగంగా పూర్తి చేసేందుకు సిబిఐటి పరీక్షలు నిర్వహించడంతో పాటు పరీక్ష ముగిసిన వెంటనే అభ్యర్థికి ఇప్పటికే సిద్ధమైనటువంటి ప్రాథమిక కీ ప్రకారంగా ఆ పరీక్షలో సాధించినటువంటి స్క్రీన్ పైన స్కోర్ అనేటువంటిది కూడా స్క్రీన్ పైన కనిపించేలా ఏర్పాట్లు చేస్తుంది. పరీక్షలను అభ్యర్థుల సంఖ్య ఆధారంగా బహుళ సెక్షన్లు నిర్వహించడంతో పాటు మార్కులకు సంబంధించిన నార్మలైజేషన్ కూడా లెక్కించనుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. అంటే కంప్లీట్గా అంటే సిబిటి ఎగ్జామ్ రాసిన వెంటనే మన స్కోర్ అనేటువంటిది కూడా కనిపించే విధంగా నూతన విధానాన్ని అమలు చేస్తాము అనేటువంటి అంశాన్ని కూడా రెగ్యులర్గా మనకు చెప్పడం అయితే జరుగుతూ ఉన్నది. ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి వాటిలలో కనుక చూసుకుంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అనేటువంటిది జిల్లా క్యాడర్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి చాలామంది దానికోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అది వచ్చే వరకు చూడకండి. దాని సిలబస్ కూడా ఆల్రెడీ ఉంది మనకు. ఆ సిలబస్ ప్రకారంగా మీరు సీరియస్గా మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించే ప్రయత్నం అయితే చేయండి. కానిస్టేబుల్కు అదేవిధంగా ఎఫ్బిఓకి సంబంధించి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకు చాలా సిమిలారిటీ అనేటువంటిది ఉంటుంది సిలబస్లో కాబట్టి ఖచ్చితంగా అవి మీకు అంటే ఆ రెండింటికి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకు చాలా బెనిఫిట్ అనేటువంటిది అవుతుంది. అదేవిధంగా డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి కనుక చూసుకుంటే మీకు ఈ 2 నోటిఫికేషన్లకు సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటే కనుక వీటికి కూడా మీ యొక్క ప్రిపరేషన్ని మొదలుపెట్టేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే 11,000 ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఆల్రెడీ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. దీనికి సంబంధించి డేట్ అనేటువంటిది మళ్ళీ ఎక్స్టెండ్ కావడం జరిగింది. బ్యాంకుల్లో 11,403 జాబ్ అప్డేట్స్ అనేటువంటి దానికి సంబంధించి డేట్ అనేటువంటిది ఎక్స్టెండ్ అయింది. నిరుద్యోగులకు ఐబీపీఎస్ గుడ్ న్యూస్ చెప్పింది. 11,403 క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు గడువును ఈ నెల 28 వరకు పొడిగించింది. ఏపీలో 186 ఉన్నాయి, టీజీలో 191 ఉన్నాయి, ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ రకంగా డిగ్రీ పాస్ 20 నుంచి 28 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే దానికి సంబంధించినటువంటి ఏజ్కి సంబంధించినటువంటి మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా రిజర్వేషన్స్ ప్రకారం అయితే మనకు ఉంటుంది. ఆ రకంగా మనకు ఓబీసీ వాళ్ళకేమో 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో మనకు ఇక్కడ 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది అయితే ఉంటుంది. చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. శాలరీ 24,000 నుంచి 64,000 వరకు అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్
నెక్స్ట్ చూసుకుంటే మనకు గురుకులాల్లో ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. తెలంగాణ మైనార్టీ గురుకుల రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి మరియు పాఠశాలలో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ పోస్టులను భర్తీ చేయడానికి అర్హత కలిగినటువంటి అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరించుతున్నది. దీనికి సంబంధించి 25 నుంచి దీనికి సంబంధించి అప్లికేషన్ అనేటువంటి స్టార్ట్ అయింది. 31 వరకు దరఖాస్తులు అనేటువంటి స్వీకరిస్తారు. అర్హత కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేటువంటి వారు రాజన్న సిరిసిల్ల జిల్లా నివాసులై ఉండవలను. అర్హత కలిగిన అభ్యర్థులు డెమో ప్రధాన కార్యాలయం TMREISకు సంబంధించి సొసైటీ హైదరాబాద్ నందు నిర్వహించబడును. ఖాళీగా ఉన్నటువంటి వివరాలు ఈ రకంగా ఉన్నాయి. సిరిసిల్ల బాలికల పాఠశాల మరియు కళాశాలలో జూనియర్ లెక్చరర్ ఫిజిక్స్కి సంబంధించి ఉమెన్కి సంబంధించి ఒకటి ఉంది. MSc ఫిజిక్స్ అండ్ B.Ed అనేటువంటిది ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ వేములవాడ బాలులకు సంబంధించి పాఠశాల మరియు కళాశాలలో PGT మ్యాథ్స్ ఇక్కడ స్త్రీలు మరియు పురుషులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఒకటి ఖాళీ ఉంది. MSc మ్యాథ్స్ B.Ed అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి అనేటువంటి అంశాన్ని మెన్షన్ చేశారు. 25 నుంచి 31 వరకు అప్లికేషన్లు అయితే తీసుకోబడతాయి. ఇక్కడ రూమ్ నంబర్ F26 మొదటి అంతస్తు కలెక్టరేట్ నందు అయితే ఇక్కడ తీసుకోవడం అయితే జరుగుతుంది అనేటువంటిది అయితే చూడొచ్చు. ఇక్కడ ఏమైనా మీకు డౌట్ ఉంటే కనుక ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకు 376 NIC నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్కి సంబంధించి వివిధ కేటగిరీలో 376 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడింది. గేట్ స్కోరు ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ఎవరైతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే మంచి అవకాశం కాబట్టి నోటిఫికేషన్ అనేటువంటిది అతి త్వరలో మనకి ఈ నెల ఎండింగ్కి వచ్చేసింది. ఆల్రెడీ ఎండింగ్లోనన్నా రావచ్చు, లేదంటే సెప్టెంబర్ మొదటి వారంలోనైనా నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది. సీరియస్గా మీ యొక్క ప్రిపరేషన్ని మొదలుపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.